ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. నువ్వు పోలీసులు లేకుండా ఇంట్లో నుంచి కూడా బయట రాలేవు. మాకు ప్రజాబలం ఉంది. రేపు ఎన్నికల్లో నీకు అధికారం ఉండదు, నీ దగ్గర బలం ఉండదు, కానీ నువ్వు చేసిన తప్పులకి నిన్ను శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, మీ సైకోను చూసి నువ్వు రెచ్చిపోయావు. మీ సైకో కూడా చెప్పు, పులివెందల్లో కూడా గెలవడం చెప్పి చెప్పమని నేను చెప్తున్నా, సవాలు విసురుతున్నా. తమిళలో ఈరోజు ఇక్కడ చూస్తే మన నియోజకవర్గంలో వెరైటీస్ ఉంది. మొత్తం మంగంపేట మొత్తం వెరైటీస్ అన్ని ఊడ్ చేశారు, ఏమీ మిగలలేదు. కడాన మీరు చూస్తే పైనుండే మట్టి కూడా దోచుకొని వెళ్ళిపోయారంటే వీళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. పెద్ద స్కామ్ జరిగింది. ఇంకో పక్క ఎర్ర చందనం, ఇక్కడే అడవుల్లో ఎర్ర చందనం ఉంది, అది కూడా స్మగ్లింగ్ చేసి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. అదే మరిగా మీరు చూస్తే ఆవులాపల్లి రిజర్వాయర్ కట్టి 600 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు. ఎన్జిటి ఫైన్ వేసింది 100 కోట్లు ఈయన పాపానికి. దానికి 25 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఇక్కడే శివశక్తి డైరీ ఉంది, డబ్బులు ఇస్తున్నారు రైతులు కానీ మిమ్మల్ని అడుగుతున్నా, 20 రూపాయలు ఇచ్చి దోచుకున్నారు. ఇలాంటి 1-2 కాదు, ఎక్కడ చూసినా అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మామూలుగా కూడా కాదు, ఈ దుర్మార్గుడు పాపాల పెద్దిరెడ్డి 35,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేశాడు. రెండో పక్క మొత్తం ఈ రాజంపేట అంతా వాళ్ళదే అనుకుంటున్నాడు. ఆయన కొడుకు ఎంపీ, ఆయన పుంగునూరు ఎమ్మెల్యే, తమ్ముడు తంబళపల్లి ఎమ్మెల్యే, ముగ్గురిని చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే నిన్ననే మీరు చూశారు, రెడ్ శాండిల్ సొమ్ముపై అయ్యప్ప లేఅవుట్